కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు దాదాపు 13 సంవత్సరాలుగా మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. మాకు దాదాపు 6.5 సంవత్సరాల నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ₹1 కూడా మాకు ఇన్కమ్ రాలేదు, ఆదాయం పెరగలేదు, మా జీతాలు పెరగలేదు. మా కూటమి ప్రభుత్వం వస్తే మాకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని మేము భావించాము. ఆ విధంగానే మాకు కూటమి ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. కాకపోతే ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయినా కూడా మా వైపు అసలు చూడడం లేదు, మా జీతాలు పెంచడం లేదు, మా సమస్యల గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఈ ధర్నాన్ని మేము చేస్తున్నాం. కాబట్టి మాకు ఇప్పటికైనా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం మాకు సహకరించి మా జీతాలు పెంచాలి. అదేవిధంగా మాకు ముఖ్యమైన డిమాండ్స్, మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, ఎంటీఎస్లో అమలు చేయాలి, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ కల్పించాలి. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అనేది మాకు ముఖ్యమైన మా డిమాండ్ అండి. ఖచ్చితంగా మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, జీతాలు పెంచాలి, అందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలి. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము అన్ని వయసుల వారికి, అన్ని రకాల లేడీస్కు, జెంట్స్కు అందరికీ కూడా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇంతవరకు కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేవు, ఏ విధమైన బెనిఫిట్స్ కూడా మాకు కల్పించలేదు, మా జీతాలు కూడా పెంచలేదు. కాబట్టి మా కూటమి ప్రభుత్వం మాకు ఖచ్చితమైన హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తుందని, ఎంటీఎస్ను అమలు చేస్తుందని మేము భావిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మాకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని ముఖ్యమైన డిమాండ్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత సమగ్ర శిక్ష ఉద్యోగ విద్యా వ్యవస్థలో ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్షలో మేము ఉద్యోగులుగా 19 విభాగాలుగా మేము పనిచేస్తున్నాం. ఒక్కొక్క విభాగం చెప్పుకుంటా పోతే ఒకరు ఎంఐఎస్లు కావచ్చు, డిటిపిలు కావచ్చు, అకౌంటెంట్లు కావచ్చు, అంటే ఆఫీస్ లెవెల్లో సిఆర్ఎంటీలు కావచ్చు, వాళ్ళకి సిఆర్పీలు తీసేసి ఒక డిజిగ్నేషన్ మళ్ళీ ఇచ్చారు. అంటే మా దగ్గర ఎన్ని మార్పులు జరుగుతున్నాయి అనేది, పిఆర్టీలు కావచ్చు, కేజీబీవీలు, ఎస్ఓలు కావచ్చు, సిఆర్ఎంటీలు కావచ్చు. సో ఇన్ని మెసెంజర్లు, ఇన్ని విభాగాల్లో కూడా మేము అన్ని కూడా పనిచేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వము ఏవైతే ఉదాహరణకి పథకాలు పెట్టినటువంటి కూడా మేము ఆ పథకాలకి మేము రాత్రి పగులు మాకు 8 hours అనేది లేదు, 10 hours అనేది లేదు. వాట్ ఎవర్ ద కమాండ్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీస్, మేము అది ఆ పని చేసి పెడుతున్నాం. సో ఇంత చాకరీ చేస్తున్నాము, మా పట్ల ఎందుకు ఇంత విపక్షణ, మా నిర్లక్ష్యము? మాకు 22 రోజులు మేము రోడ్డు మీద కూర్చొని ఆకలి మరిచి సమ్మె చేశాము అన్నగారి దగ్గర. పోయిన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వము వచ్చేటప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు హామీలు ఇచ్చారు, మేము చేస్తాం, మేము మీకు రెగ్యులర్ చేస్తాము, మీకు హెచ్ఆర్ పాలసీ ఇస్తాము, మీ డిమాండ్స్ కి ఏవైతే ఉన్నాయో మేము అవి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలైంది. కూటమి ప్రభుత్వం చాలా అన్ని కూడా బాగా చేస్తుంది. మా దగ్గర ఎందుకు విపక్షత? ఈ చిన్న ఉద్యోగస్తులు ఒక 20,000 జీతం మాది, కానీ మేము చేసే పని చూస్తే గొడ్డు చాకిరి పని. ఎక్కడో పోవాలా, ఒక సిఆర్పి ఈ నుంచి పోతాడు, 20 కిలోమీటర్లు బైక్ వేసుకొని పోయి విజిట్ పోయి చేసి రావాలా. ఆ డబ్బులు ఎవరిస్తారండి? ఎంఆర్సీ లో కూర్చున్నటువంటి స్టాఫ్ పొద్దు నుంచి 10 నుంచి 8 గంటలకు కూర్చోంటే 9కే రావాలంట. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి వస్తాం, కానీ మా డిమాండ్లు కూడా పనిచేస్తాం. మా డిమాండ్లు కూడా ఎవరు చూస్తారు? సో ఇవి మా డిమాండ్లు. ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత, ఈపీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ సౌకర్యం. నేనే ఉదాహరణ, హ్యాండిక్యాప్డ్ సోదరులు ఉన్నారు, ఇక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయి? ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ చేసే పని కంటే కూడా మేము ఎక్కువనే చేస్తున్నామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము చనిపోయిన వాళ్ళకు కూడా ఏదైతే కల్పిస్తున్నారో ఆ గ్రావిటీ కూడా ఖచ్చితంగా కూడా కల్పించాల్సిందే. మాకు ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అన్ని బెనిఫిట్స్ మాకు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది, 22 రోజులు సమ్మె చేసినప్పుడు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసేది ఇదే ఒకటే విజ్ఞప్తి. ఇవన్నీ డిమాండ్స్, మా డిమాండ్స్ చాలా న్యాయమైన డిమాండ్స్. దయచేసి ఇవి మీరు యాక్సెప్ట్ చేసిన డిమాండ్సే పూర్వంలో, కాబట్టి మీరు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్ రాజు, కర్నూలు జిల్లా జేఏసీ అధ్యక్షుడిని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి అధికారం గద్దెనెక్కిన తర్వాత మా సమస్యలు గాలికి వదిలేశారని చెప్పేసి తెలియదు. మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అన్ని కలెక్టరేట్ ఆఫీసుల్లో పోరాట దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు
దాదాపుగా మన ఏపీ స్టేట్లో 25,000 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మన కర్నూలు జిల్లాలో 900 మంది అన్ని విభాగాల వారు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్కు సంబంధించి ముఖ్యంగా మాకు ప్రధానమైన డిమాండ్లు వచ్చేసి హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలి. అలాగే మినిమం టైం స్కేల్ను అమలు చేయాలి. ఈ యొక్క దీక్షలో ముఖ్యంగా మేము కోరే డిమాండ్ ఏమనగా హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలి. అలాగే మినిమం టైం స్కేల్ని అమలు చేయాలని కోరుతున్నాము. ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అలాగే మెడికల్ లీవ్లు, చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ళు పెంచాలని మా యొక్క ప్రధాన డిమాండ్గా చెప్తున్నాము. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్నారు, కానీ ఆ ప్రభుత్వము ఈ యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించి న్యాయం చేస్తారని కోరుతున్నాము. నా పేరు ఈ రంగానగౌడు, సమగ్ర శిక్ష జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ. అన్ని జిల్లాలలో ఈరోజు పోరాట దీక్ష, మన సమగ్ర శిక్ష అన్ని వింగ్ల వాళ్ళందరూ కూడా పాల్గొని ఆ పోరాట దీక్ష చేస్తున్నాము. అందులో భాగంగా మాకు ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో డిమాండ్లు మాకు నెరవేరుస్తుందని చెప్పారు. ఇంతవరకు 2 సంవత్సరాలైనా మాకు మొద్దు నిద్రలో ఉంది ఈ ప్రభుత్వం. అలా కాకుండా మరి మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం అనే దానికంటే మా ప్రభుత్వ అధికారులే చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ దీక్ష పోరాటాన్ని మేము తెలియజేస్తున్నాము. మరి సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మరి మా నాయకులందరూ కూడా తెలియజేసి, మరి మినిస్టర్లు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి అధికారులే మరి నాయకులకు, మంత్రులకు తెలియజేసి ఈ విషయాలను తెలియజేసి మాకు వెంటనే ఈ హెచ్ఆర్ పాలసీ కానీ, మినిమం టైం స్కేల్ కానీ, మరి మిత్రులు చెప్పినట్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము ఈ దీక్ష సభాముఖంగా తెలియజేస్తున్నాం. బంగారప్ప శ్రీరామ మంత్రాలయం. మాతోని రాత్రి పగలు అని తేడా లేకుండా వర్క్ చేపిస్తున్నారు, కానీ మాకు సమాన వేతనం ఇవ్వాలి. అలాగే మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, ఎంటీఎస్ ఇవ్వాలి, లేడీస్కి ఏవేవి వసతులు ఉన్నావో అవన్నీ కల్పించాలి. మాకు డిఎస్సీలు కూడా వెయిటేజ్ ఇవ్వాలని మేము అందరం ఎంఏ బీఈడి చేసాము, టెట్ క్వాలిఫై అయ్యాము. ఇన్నిసార్లు అడుగుతున్నాము, మాకు డిఎస్సీలో వెయిటేజ్ ఇవ్వబడి ఒక్కసారి కూడా పలకడం లేదు. మేము 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. రాత్రి పగలని తేడా లేకుండా లేడీస్ పైన చేస్తున్నాం. మమ్మల్ని ప్రతి వర్క్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, కానీ మాకు కావాల్సిన సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి, హెచ్ఆర్ పాలసీ ఇచ్చి, లేడీస్కి ఇవ్వాల్సిన అన్ని వసతులు ఇచ్చి, అలాగే మాకు డిఎస్సీలో కూడా వెయిటేజ్ ఇవ్వాలని ఏ ప్రియదర్శిని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి, టైం స్కేల్ని అమలు చేయాలి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిర్ణయించడం. ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం, మా సమస్యలు పరిష్కరించట్లేకపోతాయని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తారు. కెమెరా నాగేశ్వర, మధు, కర్నూలు.